అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ గాథలోకి వెళ్ళబోతున్నాం. ఇది అసాధ్యం అనిపించే ఒక సవాలు గురించి, 3 అజేయమైన నగరాల గురించి, మరి వాటిని నాశనం చేయడానికి యావత్ విశ్వం ఎలా ఏకమైందనే దాని గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఒక శత్రువుకి దాదాపుగా చావు లేదనే వరం ఉంటే అది మామూలు వరం కాదు. దాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం. మరి అటువంటి శత్రువును ఎలా ఓడించాలి? ఈ క్లిష్టమైన ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. ఈ కథలోని ప్రతినాయకులు ఎవరో తెలుసా? తారకాసురుడి 3 కొడుకులు. వీళ్ళు అసురులు అంటే వాళ్ల పట్టుదల, వాళ్ల ఆశయాల కోసం ఎంతవరకైనా వెళతారు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన కోరికతో ఒక భయంకరమైన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తమ లక్ష్యం కోసం వాళ్ళు 1 కాదు, 2 కాదు, ఏకంగా 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. అంటే వాళ్ల సంకల్పం ఎంత దృఢంగా ఉందో చూడండి. ఈ తీవ్రమైన నిష్టకు మెచ్చి చివరికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు. వాళ్ళు ఇంకేం అడుగుతారు? నేరుగా అమరత్వాన్నే కోరుకున్నారు. కాని బ్రహ్మ దాన్ని సూటిగా తిరస్కరించాడు. ఎందుకంటే అమరత్వం అనేది సృష్టి నియమాలకు పూర్తిగా విరుద్ధం. దీంతో వాళ్ళు ఇంకో దారి వెతకాల్సి వచ్చింది. మరింత తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టారు. అమరత్వం దొరకదని తెలిసాక వాళ్లు దాదాపు అమరత్వానికి సమానమైన ఒక వరాన్నే అడిగారు. దీని వెనుకున్న తెలివి చూడండి. మొదటిది, వాళ్లకు 3 వేర్వేరు నగరాలు కావాలి. అవి గాల్లో ఎగిరేవి. రెండోది, ఆ 3 నగరాలు 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒకే సరళ రేఖలోకి వస్తాయి. మూడోది, సరిగ్గా ఆ ఒక్క క్షణంలోనే వాటిని నాశనం చేయగలగాలి. ఇక ఆఖరిది, అన్నింటికన్నా కష్టమైనది, ఆ విధ్వంసం ఒకే ఒక్క బాణంతో జరగాలి. ఇది ఎంత అసాధ్యమైన పని! దాదాపు అభేద్యమైన రక్షణ కవచం అన్నమాట. సరే, బ్రహ్మ ఈ వరం ఇచ్చేశాడు. ఇంకేముంది? విశ్వంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. ఆ 3 అసురులు తమ కొత్త శక్తులతో సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆ నగరాలను నిర్మించిందెవరో తెలుసా? అసురులకే శిల్పి అయిన మయదానవుడు. అతను 3 అద్భుతమైన కోటలను కట్టాడు. ఒకటి స్వర్గంలో పూర్తిగా బంగారంతో, ఇంకొకటి అంతరిక్షంలో వెండితో, ఇక మూడోది భూమి మీద ఇనుముతో. ఈ 3 ఎగిరే కోటలతో వాళ్లు 3 లోకాలను శాసించడం మొదలుపెట్టారు. ఇక వాళ్ల ఆగడాల గురించి చెప్పాలంటే, దేవతలను వేధించడం, ఎంతో పవిత్రంగా చేసే యజ్ఞాలను పాడు చేయడం, ఎంతో నిష్టగా తపస్సు చేసుకునే ఋషుల ధ్యానాన్ని భంగం చేయడం, ఇలా వాళ్ల పనులతో విశ్వం మొత్తం భయంతో ఉనికిపోయింది. ఎక్కడ చూసినా అశాంతి, గందరగోళం. ఇక ఈ అరాచకాన్ని భరించలేకపోయారు దేవతలు. వాళ్ళని ఆపగల శక్తి ఎవరికుంది? ఆ అసాధ్యమైన వరాన్ని ఎవరు ఛేదించగలరు అంటూ రక్షకుని కోసం వాళ్ల అన్వేషణ మొదలైంది. ముందుగా వాళ్ళు బ్రహ్మ, విష్ణువుల దగ్గరికి వెళ్లారు. కాని ఆ వరం ఎంత క్లిష్టంగా ఉందంటే వాళ్లు కూడా నేరుగా ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడే వాళ్ళందరికీ ఒకే ఒక్క ఆశ మిగిలింది. దేవతలంతా కలిసి చివరికి మహాదేవుడైన శివుడిని శరణుకోరారు. ఈ మహాకార్యాన్ని సాధించగల ఏకైక శక్తి ఆయనే అని అందరూ గ్రహించారు. వాళ్ల మొరవిన్న శివుడు వారికి అభయమిచ్చాడు. ఇక్కడి నుంచి కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. ఇప్పటివరకు పురాణాల్లోనే విని ఉండని ఒక మహా ఆయుధం తయారీకి రంగం సిద్ధమైంది. ఎందుకంటే శత్రువు సామాన్యుడు కాదు కదా. ఈ ఒక్క పని కోసం యావత్ విశ్వమే ఏకమైంది. ఊహించుకోండి, భూదేవి స్వయంగా రథంగా మారింది. సూర్యచంద్రులే ఆ రథానికి చక్రాలయ్యారు. మేరుపర్వతం విల్లుగా మారితే ఆదిశేషుడైన వాసుకి ఆ వింటినారి అయ్యాడు. ఇక ఈ రథానికి సారథి ఎవరో తెలుసా? సాక్షాత్తు బ్రహ్మదేవుడు. అన్నింటికన్నా ముఖ్యం ఆ బాణం. ఆ బాణంగా మారింది మరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు. అంటే విశ్వంలోని ప్రతి ఒక్క శక్తి ఈ మహాయజ్ఞంలో తమ పాత్రను పోషించింది. ఇక అంతా సిద్ధమైంది. కాని అసలైన పరీక్ష ఎదురుచూస్తోంది. 1000 ఏళ్ల నిరీక్షణ ఆ ఒక్క క్షణం కోసం. ఆ 3 నగరాలు ఒకే రేఖ మీదకు వచ్చే ఆ అపురూపమైన ఘట్టం కోసం యావత్ విశ్వం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తోంది. సరిగ్గా 1000 సంవత్సరాలు గడిచాయి. ఆ అరుదైన ఖగోళ సంఘటన రానే వచ్చింది. ఆ 3 నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చాయి. ఇక అంతిమ ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అయితే ఇక్కడ పురాణాల్లో ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెబుతారు. శివుడు ఆ మహాబాణాన్ని ప్రయోగించడానికి ఒక్క క్షణం ముందు ఆయన పెదాలపై ఒక చిన్న చిరునవ్వు మెరిసిందట. కొందరు ఏమంటారంటే ఆ చిరునవ్వు నుంచి వచ్చిన శక్తికే ఆ నగరాలు 3 గాలి బూడిదయ్యాయని.
ఈ మొత్తం సమస్యకు పరిష్కారం కేవలం ఒక్కటే. ఒకే ఒక అవకాశం, ఒకే ఒక క్షణం, ఒకే ఒక ఆయుధం. శివుడు తన దివ్యమైన పాశుపతాస్త్రాన్ని సంధించాడు. ఆ బాణం తన లక్ష్యం వైపు తిరుగులేని వేగంతో దూసుకుపోయింది. త్రిపురాసురుల కథ ముగిసింది. శివుడు విజయం సాధించాడు. కాని ఆ తర్వాత ఏమైంది? విశ్వం ఎలా మారింది? ఈ విజయంతో శివుడికొక కొత్త పేరు కూడా వచ్చింది. ఆ 3 నగరాలను అంటే త్రిపురాలను అంతం చేసినందుకు శివుడికి త్రిపురాంతకుడు అనే బిరుదు వచ్చింది. త్రిపుర అంతక. ఈ పేరు ఆ మహాసంఘటనకు శాశ్వత ప్రతీకగా నిలిచిపోయింది. త్రిపురాసుర సంహారానికి ముందు తర్వాత విశ్వం ఎలా మారిందో చూద్దాం. ముందు అంతా అల్లకల్లోలం, గందరగోళం. కాని ఆ తర్వాత స్వర్గంలో శాంతి నెలకొందింది. ఋషులు మళ్లీ ప్రశాంతంగా తపస్సు చేసుకోవటం మొదలుపెట్టారు. విశ్వంలో ధర్మం, సమతుల్యత తిరిగి స్థాపించబడ్డాయి. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆ నగరాలను అంత అద్భుతంగా నిర్మించిన శిల్పి మయదానవుడు, గొప్ప శివభక్తుడు. అందుకే శివుడతని శిక్షించలేదు, పైగా రక్షణ కల్పించాడు. ఇది భక్తికున్న శక్తిని మనకు చూపిస్తుంది. చివరగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి కొన్నిసార్లు యావత్ సృష్టి ఏకం కావాల్సొస్తుంది. అంటే ఈ కథలో ఉన్న లోతైన అర్థం ఏమై ఉంటుంది? ఇది కేవలం దేవతలు, అసురుల కథ మాత్రమేనా? లేక మనందరి జీవితాలకు సంబంధించిన ఏదైనా గొప్ప సత్యాన్ని చెప్తుందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. శివపురాణంలో రేపు మరో భాగం తెలుసుకుందాం. శివోహం.